జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే తీసుకొచ్చిన. మనకు బయటకు తెలియడం లేదు కానీ ఖచ్చితంగా ఢిల్లీలో ఏదో జరుగుతుంది. ఢిల్లీలో అత్యవసర సమావేశాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఒక మీటింగ్ మీద మరో మీటింగు చకచకా జరిగిపోతున్నాయి. అయితే అసలు ఏం జరుగుతుందో అర్థమైతే కావడంలే. ప్రధాని నరేంద్ర మోడీ గారు 19వ తారీఖున అంటే ఎల్లుండి కాశ్మీర్ పర్యటనకైతే వెళ్లాల్సి ఉన్నది. ఈ పర్యటనలో కాశ్మీర్లో వివిధ అభివృద్ధి పనులతో పాటు వందే భారత్ ఎక్స్ప్రెస్ ను కూడా ప్రారంభించాల్సి ఉండదన్నమాట. కానీ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఈ కాశ్మీర్ పర్యటనను క్యాన్సిల్ చేసుకున్నారు. ఈ పర్యటన స్థానంలో అత్యవసర కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేబినెట్ సమావేశంలో అత్యంత ముఖ్యమైనటువంటి విషయం గురించి చర్చించబోతున్నారన్న విషయం అయితే తెలుస్తుంది. ఇది మాత్రం పక్కా. ఇకపోతే మొన్న ప్రధాని నరేంద్ర మోడీ గారు హుటాహుటిన వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని కలిశారు. తన కార్యక్రమాలన్నింటినీ కూడా రద్దు చేసుకుని మరి ప్రధాని నరేంద్ర మోడీ గారు రాష్ట్రపతిని అయితే కలిశారు. రాష్ట్రపతితో దాదాపుగా 40 నిమిషాల పాటు సుదీర్ఘంగా చర్చలు అయితే జరిపినారు. ఆ తర్వాత మళ్ళీ నిన్న రాత్రి కేంద్ర మంత్రి అయినటువంటి జేపీ నడ్డా గారి ఇంట్లో ప్రధాని నరేంద్ర మోడీ గారు మరో అత్యవసర సమావేశాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులైనటువంటి అమిత్ షా గారు, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ గారు, అలాగే పీయూష్ గోయల్తో పాటు మరికొంతమంది లీడర్లు కూడా సమావేశమైనారు. ఈ సమావేశం అర్ధరాత్రి వరకు అయితే జరిగింది. ఇక ఈ సమావేశానికి ముందు కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు అస్సాం రైఫిల్స్, అదేవిధంగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు, అలాగే సహస్ర సీమాబలు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ డిఐజీలతో అత్యవసరంగా సమావేశమైనారు. ఈ సమావేశం దాదాపుగా 2 గంటల పాటు సాగింది. ఈ పరిణామాలన్నింటినీ కూడా కనెక్ట్ చేసి చూస్తామంటే ఢిల్లీలో ఏదో జరుగుతుందని అయితే నాకు అనిపిస్తుంది. అయితే అది ఏ విషయం మీద అనేది మాత్రం క్లారిటీగా తెలియడం లే. ఇక్కడ 2 విషయాలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. ఒకటి వచ్చేసి పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన అయితే విధించడం. ఇక రెండవది వచ్చేసి తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయడం. అర్థమవుతుందా? సరే, అది ఏందనేది ఇంకొంచెం వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తా. పశ్చిమ బెంగాల్లో పరిస్థితులు అయితే అదుపు తప్పినాయి. ప్రస్తుతం ఈ పశ్చిమ బెంగాల్ అయితే రావణ కాష్టం లాగా రగిలిపోతుంది. హిందువులపైన తీవ్ర స్థాయిలో దాడులన్నీ కూడా జరుగుతున్నాయి. హిందువుల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు, హిందువుల ఇళ్లను తగలబెడతారు, హిందువుల షాపులను లూటీలు చేస్తున్నారు. ఇక హిందువులు కనపడితే చాలు వాళ్ళు కొట్టి కొట్టి చంపుతారు. ఇకపోతే మన హిందూ ఆడబిడ్డలను మానభంగాలు చేస్తారు. ఇవన్నీ కూడా ఇంతకు ముందు బంగ్లాదేశ్లో జరిగినాయి. ఇప్పుడు అవే సంఘటనలో మన దేశంలో ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరుగుతున్నాయి. అర్థమవుతుందా? ఏదైతే బంగ్లాదేశ్లో జరిగిందో సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నాయి. సరే, దీంతో పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పేసి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ డిమాండ్లన్నీ కూడా వినిపిస్తున్నాయి. మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని చెప్పేసి దేశ ప్రజలైతే కోరుతున్నారు. అందుకే పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించడానికి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి అనేది ఒక ప్రశ్న. ఇక రెండవది వచ్చేసి తమిళనాడు విషయం. మొన్న ఈ మధ్యన ఒక సుప్రీంకోర్టు జడ్జి గారు అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి తీర్పు అయితే ఒకదాన్ని ఇచ్చాడు. ఆయన గారు ఏమని తీర్పు ఇచ్చాడంటే గవర్నర్లకు అలాగే ఏకంగా రాష్ట్రపతికే టైం బాండ్ విధిస్తా దిక్కుమాలినటువంటి తీర్పు ఇచ్చాడు. అంటే ఏదైనా బిల్లు తమ దగ్గరకు వస్తే ఇటు గవర్నర్లు కానీ అటు రాష్ట్రపతి కానీ నెల రోజుల లోపల దాన్ని ఖచ్చితంగా ఓకే చేయాలని, ఆ బిల్లు ఎటువంటిదైనా సరే ఏమే గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ నెల రోజుల లోపల ఆ బిల్లు పైన సంతకం చేయాలని అత్యంత దారుణమైన తీర్పునైతే ఇచ్చాడు. ఇక్కడ నేను ఒక మాట చెప్పాలా. ఇప్పుడు ప్రధానమంత్రిని ప్రజలు ఎన్నుకుంటారు. ఏమే ఇప్పుడు రాష్ట్రపతి గారు ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రపతిని వచ్చేసి ఇప్పుడు ఎంపీలు వీళ్ళంతా కలిసి రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. అవునా కాదా? అంటే రాష్ట్రపతి కూడా ఎలక్షన్ ద్వారానే ఎన్నికయ్యేది. మరి కొలీజియం వ్యవస్థ అనే ఒక దరిద్రపుట్టే వ్యవస్థ ద్వారా ఈ సుప్రీంకోర్టుకు జడ్జిలుగా ఎవరైతే ఎన్నుకోబడతారో అలాంటి వాళ్ళు గవర్నర్ల విషయంలోనూ రాష్ట్రపతి విషయంలోనూ వేలు పెట్టొచ్చా? అంత దమ్ము ధైర్యం ఉన్నాయా? వీళ్ళంత సాహసం ఎట్లా చేయగలుగుతారు? రాష్ట్రపతినే క్వశ్చన్ చేయగలిగే అంత ధైర్యం వీళ్ళకి ఆడించి వచ్చింది. సరే, బాగానే ఉన్నది, క్వశ్చన్ చేశానని కూడా అనుకుందాం. ఎందుకంటే న్యాయ వ్యవస్థలు కదా. సరే, ఈ సుప్రీము పేరులోనే సుప్రీం అనేది ఉన్నది, చేశాయనుకుందాం. మరి వాళ్ళను నెల రోజుల్లో ఏమైనా
బిల్లులు మీ కాడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటికి మీరు సమాధానం అయితే చెప్పాలా, వాటిని పాస్ చేయాలని చెప్పి మీరు చెప్తారు కదా. మరి ఈ సుప్రీంకోర్టులో కావచ్చు, లేకపోతే హైకోర్టులో కావచ్చు, లేకపోతే జిల్లా కోర్టులో కావచ్చు, ఈ స్థానిక కోర్టులో కావచ్చు, వీటన్నిటిలో కూడా కొన్ని లక్షలాది కేసులు, లక్షలాది ఉంటాయో ఇంకా ఎక్కువగా ఉంటాయో, మరి కేసులన్నీ మూలంగా పడిపోయి మరుగుతున్నాయే. మరి వాటి మీద ఎందుకు తీర్పునివ్వరు? వాటిని వేగవంతంగా ఎందుకు వాటిని పరిష్కరించరు? వాటి విషయంలో ఎందుకు తీర్పునివ్వరు? ఆఖరికి మన దేశం మీద దాడులు చేసేటటువంటి తీవ్రవాదుల విషయంలో కూడా వాటిని కూడా సంవత్సరాల పాటు పొడిగిస్తారు. మరి వాటి గురించి మాట్లాడరా? అంతెందుకు మీరు తాహూర్ రాణాను పట్టుకొచ్చారు ఇప్పుడు అమెరికా నుంచి. వాడి విషయంలో ఏమి యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి, ఏం తీర్పులు ఇచ్చారో ఇవ్వండి. అంతేనా కాదా? కాదు, మన విషయంలోకి వచ్చేసరికి గురిగింజ దాని కింద ఉండే నలుపు తెలియదు నెట్టు. మీ విషయంలో మీరు ఎంత మాత్రం సక్రంగా పనిచేస్తారో దీని గురించి ఏం మాట్లాడేదిలే. నేను అందరినీ అనడంలే, ఎవరైతే ఏది అతిపత్తనాలు చేస్తున్నారు చూడు పొకండాలు, వాళ్ళని మాత్రమే నేను అడుగుతున్నా. మీ శుద్ధి మీకు తెలియదు, మీరు ఎంత మాత్రం కరెక్ట్గా పనిచేస్తున్నారు దేశ ప్రజలందరికీ తెలుసు. మీకు అసలు పక్కన వాళ్ళు ఎదుటి వాళ్ళని క్వశ్చన్ చేసి అంత రైట్ మీకు యానించి వచ్చింది అంటాలే, యానించి వచ్చింది మీకు ఆ రైటు. సరే, ఇక ఈ తీర్పును బేస్ చేసుకుని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అయితే రెచ్చిపోతాడు. వీడు ముందుగానే ఒక పనికి మాలిన ఎదవా ఇంకా రెచ్చిపోతాడు. తమ వద్దనున్నటువంటి 10 బిల్లుల పైన గవర్నర్ సంతకం చేయకుండానే ఆ బిల్లును పాస్ చేయించేశాడు. అంటే రాజ్యాంగ ధిక్కరణకైతే పాల్పడినాడు అనమాట. అంతేకాకుండా ఇంతకు ముందు ఈ జమ్మూ కాశ్మీర్ ఉన్నట్టే తమిళనాడు కూడా స్వయం ప్రతిపత్తి ఉండేలా ఒక కొత్త బిల్లు అయితే తయారు చేస్తాడు. ఇప్పుడు పని చేయండి, మీరా ఈ తమిళనాడు ఒక సపరేట్ గా మీరు ఒక దేశంగా ప్రకటించుకోండి. మొన్నట రూపీ సింబల్ అనేది నువ్వు మార్చేసుకున్నావు కదా నీ ఇష్ట ప్రకారం, అట్లాగే ప్రత్యేకంగా ఒక కరెన్సీని కూడా ముద్రించుకోండి. ఆమె వచ్చేసి ఆ మమతా బేగం వచ్చేసి పశ్చిమ బెంగాల్లో ఆమె ఒక దేశంగా ఆమె ప్రకటించేసుకుంటుంది. ఎవరికి నచ్చేట్టు వాళ్ళు ప్రకటించేసుకుంటారు, మిగతా వాళ్ళంతా కూర్చొని గంటలు కొట్టుకుంటూ ఉంటారు. సిగ్గుండ పనిలే కాదు. ఏంది స్వయం ప్రతిపత్తి? ఏ దేశంలో ఉండారు రా స్వామి? ఏందిరా ఇద్దరిద్దరు నాయన ఈ మితిమీరిపోయిన స్వేచ్ఛ ఏంది ఇది? అసలు ఎట్లంటే దేశాన్ని మళ్ళీ ఇది బానిసత్వం లేక తీసుకొని పోతుంది. ఇది చెప్పాలంటే ఖచ్చితంగా ప్రమాదం లేక నెడతారు వీళ్ళంతా కలిసి. ఇక ఈ బిల్లును అసెంబ్లీలో పాస్ చేసి గవర్నర్కి అయితే పంపిస్తాడు. గవర్నర్ ఎలాగో ఈ బిల్లు పైన సంతకం చేయడు కాబట్టి ఇక నెల రోజుల తర్వాత ఆ బిల్లు పైన తామే సంతకం పెట్టుకొని ఆ రాష్ట్రానికి వాళ్ళంతటా వాళ్ళే ఈ స్వయం ప్రతిపత్తిని అయితే కల్పించుకుంటారనమాట. అర్థమవుతుందా? ఆ విధంగా జరుగుతుంది ఇప్పుడు. అందుకే స్టాలిన్ తోకను కట్ చేయాల్సిన అవసరం అయితే ఏర్పడింది. దీంతో తమిళనాడు ప్రభుత్వం విషయంలో లేదా ఆ తీర్పునిచ్చేటువంటి సుప్రీంకోర్టు జడ్జి విషయంలో ఏమైనా చర్యలు తీసుకుంటారా అన్న ప్రశ్నలు అయితే ఇప్పుడు మొదలవుతున్నాయి. ఇక ఏం జరగబోతుంది అనేది మరో 2-3 రోజుల్లో తెలిసిపోనుంది. అది విషయం అయితే పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే మన కోసం, మన స్వేచ్ఛ కోసం, మన స్వతంత్ర జీవనం కోసం ఎవరైతే పోరాటాలు చేసి వాళ్ళ ధన మాన ప్రాణాలన్నీ కూడా అర్పించారో, స్వాతంత్రం తెచ్చిపెట్టారో, దాన్ని వదిలేసి గాలికి వదిలేసి ఎంతసేపటికి వీళ్ళ స్వార్థంలో ఎవరి స్వార్థంలో వాళ్ళు బతకసాగినారు. చాలా దారుణంగా చెప్పాలంటే వాళ్ళ త్యాగం అంతా కూడా నీరు గారిపోతుంది. అంత దారుణంగా బిహేవ్ చేస్తారు ఈ దరిద్రపు నా కొడుకులంతా కూడా. ఈ పాపం అంతా వీళ్ళు ఎట్ట భరిస్తారో, దాన్ని ఎట్ట బండుతుందో నాకు అర్థం కావడంలే కానీ మరీ టూ మచ్ చేస్తున్నారు. నాయనా, నేను ఒకటే కోరుకుంటాను, మీలో కనీసం ఏ మాత్రం దేశభక్తి ఉన్నా కూడా ఖచ్చితంగా దేశానికి ధర్మానికి కాస్త సమయం ఇవ్వండి. ఖచ్చితంగా దేశం కోసం ధర్మం కోసం పనిచేయండి. ఎందుకంటే కేవలం డబ్బులు ఉంటేనే మనకు భవిష్యత్తు ఉంటుంది అనుకుంటే అది కానే కాదు. ఈ కాళ్ళు పట్టుకొని చెప్తున్నా నిజంగానే. అది మన భవిష్యత్తును మనం కాపాడలేదు. పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువుల దగ్గర ఎంతమంది దగ్గర డబ్బు లేదు, మరి ఎట్టమైంది ఇప్పుడు ఆ డబ్బు అంతా? వాళ్ళు ఇప్పుడు బ్రతుకు జీవడాన్ని బతుకుతున్నారు. అంతెందుకు బంగ్లాదేశ్లో, అంతెందుకే ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో చూడండి, అన్ని ఆస్తిపాస్తులు అన్నింటిలో వదులుకొని, ఇళ్ళు వదులుకొని, షాపులు వదులుకొని, వాళ్ళకి ఆదాయ వనరులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా వదులుకొని ప్రాణాలు అరిచేతులు పట్టుకొని కట్టుబట్టలతో వాళ్ళు ఊళ్ళో వెళ్ళిపోతున్నారు, పారిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు సంపాదించిన సంపాదన, ఆ ఆస్తులు, ఆ ఇండ్లు ఎత్తుకోమినారు ఎన్నే. అది నేను చెప్పేది. దేశాన్ని ధర్మాన్ని కాపాడుకుంటే ఖచ్చితంగా మన భవిష్యత్తు అయితే సేఫ్గా ఉంటుంది. లేదంటే ఇప్పుడు ఏదైతే పశ్చిమ బెంగాల్లో జరుగుతుందో అది రేపు మన విషయంలో జరుగుతుంది. అది కథ అయితే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. కానీ నేను కోరుకుంటాంది కంపల్సరీగా పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన అయితే పెట్టాలనైతే నేను కోరుకుంటున్నా. నీకు ఈ మూడిట్లో నీకు ఏ ఆప్షన్ కావాలనంటే ఖచ్చితంగా పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన పెట్టాలనే నేను కోరుకుంటా. మీరేం కోరుకుంటారు ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.